ఒక కొత్త వ్యక్తి మనకు పరిచయమవుతారు. వాళ్లతో మాట్లాడుతుంటే ఎంతో కాలం నుండి తెలిసిన ఫీలింగ్ వస్తుంది. అవును. ఆరంభంలో అంతా అద్భుతంగా అనిపిస్తుంది. ఒక రకమైన మ్యాజిక్ లాగా ఫీల్ అవుతాం. కరెక్ట్. అంతా బాగుంది, బంధం చాలా బలంగా ఉందన్న నమ్మకం ఏర్పడుతుంది. రోజంతా మెసేజ్లు, గంటల తరబడి ఫోన్ కాల్స్ ఉంటాయి. హ్మ్. కానీ అసలు కథ ఆ తర్వాతే మొదలవుతుంది కదా. అదే కదా, మెల్లమెల్లగా ఎక్కడో చిన్న అపార్థాలు మొదలవుతాయి. మనం చేసిన ఒక చిన్న కామెంట్ వాళ్లకు కోపం తెప్పిస్తుంది, లేదా వాళ్ళు ఒక మెసేజ్కి లేటుగా రిప్లై ఇస్తే మనలో ఆందోళన మొదలవుతుంది. అవునవును. చిన్న చిన్న విషయాలకే అనవసరమైన వాదనలొస్తాయి. రైట్. ఆ వాదనలు పెరిగి, దూరం పెరిగి, చివరికి ఆ బంధం ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది. అప్పుడు సహజంగానే మన మనసులో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న ఏంటంటే, ఎప్పుడూ నాకే ఎందుకిలా జరుగుతుంది? నేను చాలాసార్లు విన్నాను ఈ మాట. నాకెందుకు సరైన వ్యక్తులు దొరకరు అని చాలామంది అడుగుతుంటారు. నిజమే, కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. దీనికి కారణం ఎక్కడో బయట కాకుండా మనలోనే ఉంటే ఎలా ఉంటుంది? ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో సరిగ్గా ఇదే అంశాన్ని పరిశీలించబోతున్నాం. చాలా ఆసక్తికరమైన టాపిక్ ఇది. అవునండి. ముఖ్యంగా మనకు మేనిఫెస్ట్ తెలుగువారు పంచుకున్న కొన్ని అద్భుతమైన మూలాలున్నాయి. దానికి తోడు రాండా బర్న్ రాసిన ది సీక్రెట్లోని ఆలోచనల ఆధారంగా ఒక చర్చ చేయబోతున్నాం. అంటే మన సంబంధాలను మన అంతర్గత ఆలోచనలు ఎలా శాసిస్తాయి అనేది ఈరోజు మన ప్రధాన ఉద్దేశ్యం. ఖచ్చితంగా. అంటే సాధారణంగా మనం ఏమనుకుంటాం, సంబంధాలనేది యాదృచ్ఛికంగా అదేనండి ర్యాండమ్గా జరుగుతాయని అనుకుంటాం. అవును. ఎవరో మన జీవితంలోకి వస్తారు, వాళ్ల ప్రవర్తన బట్టి మన బంధం ఆధారపడి ఉంటుంది అని నమ్ముతాం కదా. ఆ కానీ మనం చర్చిస్తున్న ఈ పుస్తకాలు, ఆర్టికల్స్ ఒక చాలా లోతైన సత్యాన్ని మన ముందుకు తీసుకొస్తున్నాయి. మన జీవితంలోని సంబంధాలు ఏవీ ర్యాండమ్గా జరగవు అనివి స్పష్టం చేస్తున్నాయి. అంటే అవి దానంతట అవి జరగవు అంటారు. అవును. అవి కేవలం మన అంతర్గత ఆలోచనలకు, మన లోపల ఉన్న భావోద్వేగ స్థితికి బయటి ప్రతిబింబాలు మాత్రమే. ఓహో, ప్రతిబింబాలు అంటే అద్దంలాగా అన్నమాట. కరెక్ట్. మనం స్థిరంగా లోపల ఏది ఆలోచిస్తామో, ఏది అనుభూతి చెందుతామో సరిగ్గా దాన్నే మన జీవితంలోకి ఆకర్షిస్తాం. ఈ ఆకర్షణ సిద్ధాంతం లేదా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కేవలం డబ్బుకో ఉద్యోగానికో మాత్రమే కాదండి. అంటే ఇది మనుషుల మధ్య సంబంధాలకు కూడా అప్లై అవుతుందా? 100% అప్లై అవుతుంది. మన రిలేషన్షిప్స్ అన్నీ దీని చుట్టే తిరుగుతాయి. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. మన ఆలోచనలే వ్యక్తులను ఆకర్షిస్తాయనడం వినడానికి బాగానే ఉంది. కానీ ప్రాక్టికల్గా ఇదెలా పనిచేస్తుంది? మంచి ప్రశ్న. దీనికోసం మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. చెప్పండి. ఎలాగంటే, ఇప్పుడు ఎవరిలోనైనా నేను దేనికి సరిపోను లేదా నన్ను ఎవరూ నిజంగా ప్రేమించరు అనే ఒక బలమైన అభద్రతాభావం అంటే ఇన్సెక్యూరిటీ ఉందనుకుందాం. అక్కడే అస్సలు పాయింటుంది. వాళ్ళొక చాలా మంచి వ్యక్తితో రిలేషన్షిప్లోకి వెళ్తే ఆ మంచి వ్యక్తి వాళ్ల ప్రేమతో వీళ్ళ నెగటివ్ ఆలోచనలను మార్చేయొచ్చు కదా. ఇక్కడే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఉందండి. సైకాలజీ పరంగా చూసినా లేదా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా చూసినా అది అలా జరగదు. అలా జరగదా? ఎందుకు? ఎందుకంటే ఒక మంచి వ్యక్తి మన జీవితంలోకి వచ్చినప్పుడు ప్రారంభంలో అంతా బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. దాన్నే మనం హనీమూన్ ఫేజ్ అంటాం గదా. అవును, అప్పుడు అంత గులాబీ రంగులో కనిపిస్తుంది. కరెక్ట్. కానీ సమయం గడిచే కొద్దీ మన లోపల ఎప్పటినుండో దాగి ఉన్న నేను దేనికి సరిపోను అనే నమ్మకం మెల్లగా బయటకు రావడం మొదలవుతుంది. అంటే ఆ ఇన్సెక్యూరిటీ మళ్ళీ నిద్రలేస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. అప్పుడేం జరుగుతుందంటే మన భాగస్వామి ఎప్పుడైనా ఆఫీస్ పనిలో కొంచెం బిజీగా ఉండి ఫోన్ చేయకపోయినా సరే వెంటనే మన మైండ్ పనిచేయడం మొదలుపెడుతుంది. అవును. లేదా వాళ్ళు సరదాగా వేరే వాళ్లతో నవ్వుతూ మాట్లాడినా మన లోపలి ఆ అభద్రత వెంటనే అలర్ట్ అయిపోతుంది. చూశావా, వాళ్ళు నిన్ను పట్టించుకోవడం లేదు, బహుశా నువ్వంటే ఇష్టం పోయిందేమో అని మన మైండ్ మనకు చెప్తుంది. అబ్బా, ఆలోచన రాగానే మన ప్రవర్తన మారిపోతుంది కదా. మారిపోతుంది. ఆ ఆలోచనల వల్ల మనం వాళ్లతో గొడవ పడతాం, లేదా వాళ్లను అనవసరంగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఆ అనుమానాల వల్ల, ఆ కోపం వల్ల వాళ్లు నిజంగానే మనకు దూరమవుతారు. ఓహో, అంటే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే మన లోపలి ఆ నెగటివ్ నమ్మకమే చివరికి ఆ నెగటివ్ పరిస్థితిని సృష్టించిందనమాట. ఖచ్చితంగా. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా అదే నిజం. ఇప్పుడు నాకొక క్లారిటీ వస్తోంది. ఇదెలా ఉందంటే అద్దంలో మన ముఖం మీద ఒక మచ్చను చూసుకుంటాం.
ఆ మచ్చను మన ముఖం మీద తుడుచుకోకుండా అద్దాన్ని పదే పదే తుడిచి శుభ్రం చెయ్యాలనుకోవడం లాంటిది. భలే చెప్పారు. అద్దం కేవలం ప్రతిబింబాన్ని మాత్రమే చూపిస్తుంది గదా. అవును, మచ్చ మన దగ్గరే ఉంది కదా. మనం ఎంతమంది వ్యక్తులను మార్చినా, రిలేషన్షిప్స్ మార్చినా, మన లోపలి మచ్చను తుడిచే వరకు అదే కథ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. అత్యద్భుతమైన పోలికండేది. మనం చదువుతున్న ఈ సోర్సెస్ కూడా సరిగ్గా ఇదే పాయింట్ని నొక్కి చెబుతున్నాయి. సంబంధాలనేవి ఎప్పుడూ ఒక అద్దం లాంటివే. అవి మనలోని కాంతిని, చీకటిని రెండిటినీ చూపిస్తాయి. కానీ ఇక్కడొక ముఖ్యమైన సందేహం వస్తోందండి నాకు. దీన్ని కొంచెం ఛాలెంజ్ చెయ్యాలనిపిస్తోంది. అడగండి, తప్పకుండా. ఇప్పుడు మీరు అద్దమన్నారు, బావుంది. కాని విఫలమైన ప్రతి సంబంధానికి మనమే కారణమా? ఎదుటివాళ్ల తప్పేమీ ఉండదా? ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం. అంటే ఎవరైనా మనల్ని కావాలని మోసం చేసినా, లేదా మనతో చాలా దారుణంగా ప్రవర్తించినా, ఓహో, నా ఆలోచనల వల్లే వాళ్ళు నన్ను మోసం చేశారు అని మనమీద మనం నింద వేసుకోవాలా? ఇదొక రకంగా చాలా టాక్సిక్గా అనిపించడం లేదా? ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అండి. ఈ మూలాలను విశ్లేషించేటప్పుడు ఇక్కడే అసలైన క్లారిటీ కావాలి. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ నిందలు వేసుకోవడం గురించి కాదు. అంటే నా తప్పు కాదు అంటారా? అంతా నా తప్పే అని సెల్ఫ్ బ్లేమ్ చేసుకోవాలని ఈ ఆకర్షణా సిద్ధాంతం ఎక్కడా చెప్పడం లేదు. ఒకరు తప్పు చేస్తే అది ఖచ్చితంగా వాళ్ల తప్పే. వాళ్ల ప్రవర్తనకు వాళ్లదే బాధ్యత. రైట్. మరి ఆకర్షణా సిద్ధాంతం ఎక్కడ పనిచేస్తోందిక్కడ? ఇక్కడ మనం విశ్లేషిస్తున్నది ఒక మెకానిజం గురించి. ఒక సంబంధం అనేది మనలోని శూన్యతను ఎప్పుడూ పూరించదు. అది మనలో ఉన్నదాన్ని మరింత పెద్దది చేసి చూపుతుంది. అంటే మ్యాగ్నిఫై చేస్తుంది. ఓహో, అంటే మన భయాలను పెద్దది చేస్తోందా? అవును. ఉదాహరణకు మనలో మనకు తెలియనొక భయం ఉంటే ఆ సంబంధం ఆ భయాన్ని ట్రిగ్గర్ చేస్తుంది. ఒక వ్యక్తి మనతో చెడుగా ప్రవర్తించినప్పుడు ఆ తప్పు వాళ్లదే అనడంలో డౌట్ లేదు. కానీ ఆ పరిస్థితిని మనం ఎందుకు భరిస్తున్నాం అని ప్రశ్నించుకోవాలా? ఎగ్జాక్ట్లీ. అలాంటి ప్రవర్తన ఉన్న వ్యక్తిని మనం మొదటి నుండి ఎందుకు సహిస్తున్నాము? మన బౌండరీస్ని, మన గౌరవాన్ని క్రాస్ చేస్తున్నా ఎందుకు సైలెంట్గా భరిస్తున్నాము అనేది ఇక్కడ పాయింట్. బహుశా వీళ్లను వదిలేస్తే నాకింకెవరూ దొరకరేమో అన్న భయం వల్లనా? అదే, ఆ అభద్రతాభావం వల్లే కదా. ఆ భయమే మనం ఆ టాక్సిక్ రిలేషన్షిప్లో ఉండిపోయేలా చేస్తుంది అని ఈ పుస్తకాలు వివరిస్తున్నాయి. అంటే ఎదుటివారి ప్రవర్తనను మన తప్పుగా చూడాల్సిన అవసరం లేదు. కానీ వాళ్లలా ప్రవర్తిస్తున్నా కూడా మనం అక్కడే ఎందుకు ఆగిపోతున్నాం అనేదానికి కారణం మన అంతర్గత భయాలే అంటారు. చాలా వ్యాలిడ్ పాయింట్. అవును. ఆ భయాన్ని మనం గుర్తించి నయం చేసుకోవాలి. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉందండి. మనం మాట్లాడుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఉందిక్కడ. చెప్పండి. మన సమాజంలో, ముఖ్యంగా మన తెలుగు సినిమాల్లో కానీ పాటల్లో కానీ ఎప్పుడూ ఒకటే వింటూ పెరుగుతాం, నా కోసం పుట్టిన ఆ సగం ఎక్కడో ఉంది అని. అవును, నువ్వే నా ప్రాణం, నువ్వు లేకపోతే నేను లేను అంటుంటారు. అవును, మనల్ని ఎప్పుడూ పూర్తి చేయడానికి ఎవరో ఒకరు వస్తారని సమాజం ఒక భ్రమను క్రియేట్ చేసింది. కానీ మనం చదువుతున్న ఈ మూలాలు దానికి పూర్తిగా విరుద్ధమైన విషయాన్ని చెబుతున్నాయి కదా. నిజంగా అండి. పాప్ కల్చర్ అంతా ఈ అదర్ హాఫ్ లేదా నా సగం అనే కాన్సెప్ట్ మీదే నడుస్తుంది. కాని మానసిక శాస్త్రపరంగా చూసినా, లేదా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా చూసినా ఇదొక చాలా ప్రమాదకరమైన ఆలోచనా విధానం అని ఈ సోర్సెస్ చెప్తున్నాయి. ప్రమాదకరం ఎందుకు అంటారు? ఎందుకంటే ఎవ్వరూ మనల్ని ఎప్పుడూ పూర్తి చెయ్యలేరు. మనం సగం కాదు, మనం పుట్టుకతోనే ఒక సంపూర్ణమైన వ్యక్తులం. దీన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది వినడానికి కొంచెం కొత్తగా ఉన్నా చాలా కరెక్ట్గా అనిపిస్తుంది. ఇది అచ్చం పగిలిపోయినా లేదా ఖాళీగా ఉన్న కుండ నుండి నీళ్లు పోయాలనుకోవడం లాంటిది. మనలోనే ఆనందం, మనలోనే ఆ ప్రేమ లేనప్పుడు ఎదుటివారికి మనం ఏమిస్తాం? ఏమీ ఇవ్వలేము. పైగా ఎదుటివారి నుండి ఎప్పుడూ ఆశిస్తూనే ఉంటాం గదా. అవును, కేవలం మన అవసరాలను తీర్చడానికే వాళ్లు ఉన్నారని ఆశిస్తాం. అందుకే ఈ మూలాలు స్వీయ ప్రేమ అంటే సెల్ఫ్ లవ్ అనేది కేవలం ఒక ఆప్షన్ కాదు, అది ఖచ్చితంగా ఒక పునాది అని స్పష్టంగా చెబుతున్నాయి. రైట్. ఈ సెల్ఫ్ లవ్ పాయింట్ని ఇంకాస్త లోతుగా చూద్దాం. ఎందుకంటే సెల్ఫ్ లవ్ అనగానే చాలా మందికి వచ్చే ఐడియా వేరుగా ఉంటుంది. అవును, వాళ్ళేమనుకుంటారంటే స్పాకి వెళ్లడం, ఖరీదైన బట్టలు కొనుక్కోవడం, లేదా రోజూ అద్దం ముందు నిలబడి ఐ లవ్ మై సెల్ఫ్ అని చెప్పుకోవడం అనుకుంటారు. కాని మీరు చెప్పే ఈ పునాది అనేది చాలా ప్రాక్టికల్గా ఉంది. మరి ఈ స్వీయ ప్రేమను ఆచరణలో ఎలా మొదలుపెట్టాలి? చాలా మంచి పాయింట్ రేస్ చేశారు మీరు.
ఈ మూలాలు చెప్తున్నదేంటంటే సెల్ఫ్ లవ్ అనేది ఒక యాక్షన్, ఒక ప్రవర్తన. ఇది మనం రోజువారీగా తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల్లో ఉంటుంది. అంటే మన టైంని మనం ఎలా వాడుకుంటున్నాం లాంటివా? అవును. మన సమయాన్ని మనం ఎలా గౌరవిస్తున్నాం, మన మానసిక ప్రశాంతతను ఎలా కాపాడుకుంటున్నాం, మరియు వీటన్నిటికంటే అత్యంత ముఖ్యమైనది మరొకటుంది. ఏంటది? మనతో మనం ఎలా మాట్లాడుకుంటున్నామనేది. హ్మ్. ఒకసారి ఆలోచించండి. మన ప్రాణ స్నేహితుడు ఏదైనా తప్పు చేస్తే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు దేనికి పనికిరావు, నీ బతుకంతా అని అంటామా? అస్సలనము కదా. వాళ్లకు ధైర్యం చెప్తాం, ఓదారుస్తాం. అవును. మరి మన చేతిలో ఏదైనా చిన్న తప్పు జరిగినప్పుడు మనల్ని మనం ఎందుకంత కఠినంగా విమర్శించుకుంటాం? నిజమే. ఛీ, నా బుద్ధి గడ్డి తిన్నది, నేనెప్పుడూ ఇంతే అని మనల్ని మనమే తిట్టుకుంటాం. అలా ఎందుకు తిట్టుకుంటాం? మనతో మనం దయగా ఉండటమే నిజమైన స్వీయ ప్రేమకు మొదటి మెట్టు అని ఈ ఆర్టికల్స్ మనకు చాలా స్పష్టంగా వివరిస్తున్నాయి. దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. అవును. ఆ సెల్ఫ్ టాక్ అనేది చాలా పవర్ఫుల్. మనం మనతో ఎలా మాట్లాడుకుంటామో అదే మన ఎనర్జీని డిసైడ్ చేస్తుంది కదా. ఖచ్చితంగా. మనల్ని మనం ఎలా ట్రీట్ చేస్తామో అదే ఇతరులు మనల్ని ఎలా ట్రీట్ చేయాలో నేర్పుతుందండి. ఇది సింపుల్గా చెప్పాలంటే ఒక యూజర్ మాన్యువల్ లాంటిది. బాలే చెప్పారు, యూజర్ మాన్యువల్. అంటే మనల్ని ఎలా హ్యాండిల్ చేయాలో వేరే వాళ్ళకి చెప్తామన్నమాట. అవును. మనకు మనం వాల్యూ ఇచ్చుకున్నప్పుడు ఎవరైనా మనల్ని తక్కువ చేసి మాట్లాడితే మనం వెంటనే దాన్ని తిరస్కరిస్తాం. మన బౌండరీస్ ఏంటో మనకు స్పష్టంగా తెలిస్తే మనల్ని గౌరవించని వ్యక్తులు సహజంగానే మన జీవితం నుండి దూరమవుతారు. అబ్బా, దీని నేనొక మోడర్న్ టెక్నాలజీతో పోల్చాలనుకుంటున్నానండి. అంటే ఇదొక వైఫై సిగ్నల్ లాంటిదేమో అనిపిస్తోంది. వైఫై అనాలజీ చాలా బాగుంటుంది, చెప్పండి. మన లోపలున్న రౌటర్ ఎప్పుడూ ఇన్సెక్యూరిటీ, భయం లేదా కోపం అనే ఫ్రీక్వెన్సీని బ్రాడ్కాస్ట్ చేస్తూ ఉందనుకోండి. అప్పుడు మనం కనెక్ట్ అయ్యే డివైజెస్ కూడా ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యేవి ఉంటాయి కదా. ఖచ్చితంగా. ఒకవేళ మనం సెల్ఫ్ లవ్, గౌరవం అనే ఫ్రీక్వెన్సీలో ఉంటే మన సిగ్నల్ క్యాచ్ చేసే వ్యక్తులు కూడా అలాంటివారే అవుతారు కదా. అది చాలా అద్భుతమైన పోలికండి. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది అని రోండా బర్న్ ది సీక్రెట్లో చెప్తున్నారు. మన ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనేది మన భావాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మనం దేనిమీద ఫోకస్ చేస్తామనేది చాలా అంటే చాలా ముఖ్యం ఇక్కడ. అంటే దీనర్థమేమిటి? ఇక్కడే అసలొక పెద్ద సమస్య వస్తుంది మనకి. ఏంటది? చాలామంది రిలేషన్షిప్స్లో వాళ్లకు ఏమి కావాలి అనేదానికంటే కూడా ఏమి జరగకూడదు అనేదానిమీదే ఎక్కువ దృష్టి పెడతారండి. అవును. నెగటివ్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. వాళ్లు మోసం చేస్తే ఎలా? నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఎలా? గతంలోలాగా మళ్లీ నా గుండె పగిలిపోతే ఎలా? ఇలా నిరంతరం భయాల మీదే ఉంటారు. ఆ భయాలనే ఆకర్షిస్తారని ఈ ఆర్టికల్స్ చెబుతున్నాయి కదా. ఈ కాన్సెప్ట్ని ఒక తాడు మీద నడిచే వ్యక్తితో పోల్చొచ్చని నాకనిపిస్తోంది. ఓ, తాడు మీద నడిచే వ్యక్తి భలే ఉంది. ఎలాగో చెప్పండి. సర్కస్లో ఒకతను తాడు మీద నడుస్తుంటాడు కదా. అతను కింద పడిపోతానేమో అని భయపడి పదే పదే కిందే చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతాడు. ఎందుకంటే అతని ఫోకస్ అంతా ఆ భయం మీదే ఉంది. పడకూడదు పడకూడదు అనుకుంటూనే పడిపోతాడు. ఆ తాడు మీద నడిచే వ్యక్తి ఉదాహరణ చాలా యాప్టండి. ఇక్కడ సైకాలజీ మరియు మన బ్రెయిన్ కెమిస్ట్రీ ఎలా పనిచేస్తుందో ఈ సోర్సెస్ చాలా సైంటిఫిక్గా కూడా వివరించాయి. అవునా? బ్రెయిన్ కెమిస్ట్రీకి దీనికి సంబంధముందా? అవును. మన మెదడుకు మనం నిజంగా అనుభవిస్తున్నదానికి మరియు కేవలం ఊహించుకుంటున్నదానికి మధ్యున్న తేడా తెలీదండి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. వెయిట్, రియల్లీ? మెదడుకు ఊహకు వాస్తవానికి తేడా తెలియదా? అంటే నేను కేవలం ఒక చెడు సంఘటనను ఊహించుకున్నా సరే నా మెదడు రియాక్ట్ అవుతుందా? ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది. ఉదాహరణకు మీరు కళ్ళు మూసుకుని ఒక పుల్లటి నిమ్మకాయను కోసి నోట్లో పిండుకుంటున్నట్లు ఒక్కసారి ఊహించుకోండి. ఊహించుకుంటున్నాను. వెంటనే మీ నోట్లో లాలాజలం ఊరుతుంది కదా. అక్కడ నిమ్మకాయ లేదు, కానీ మెదడు నిజమని నమ్మింది. దానికి తగ్గట్టుగా ఫిజికల్ రియాక్షన్ ఇచ్చింది. ఓ మై గాడ్, అవును కదా. అలాగే మీ భాగస్వామి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నట్లు మీరు పదే పదే ఊహించుకుని భయపడుతుంటే మీ మెదడు అది నిజంగానే జరుగుతోందని నమ్మి వెంటనే ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ ఆన్ చేస్తుంది. శరీరంలో కార్టిజాల్, అడ్రినలిన్ లాంటి స్ట్రెస్ హార్మోన్లను రిలీజ్ చేసేస్తుంది. అబ్బా, అంటే ఆ స్ట్రెస్ హార్మోన్స్ వల్లే మనం ఆందోళనగా ఫీలవుతామన్నమాట. దానివల్లే మన ప్రవర్తనలో అంత మార్పొస్తుంది కదా. అవును. అదంతా ఒక బయలాజికల్ రియాక్షన్ లాగా మారిపోతుంది.
ఆధునిక సంబంధాల్లో ఇది చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. వాట్సాప్లో బ్లూటిక్స్ వచ్చినా రిప్లై రాలేదని గంటల తరబడి ఆలోచించడం, లేదా ఆన్లైన్లో ఉన్నా నాకు మెసేజ్ చేయలేదని గొడవ పడటం, ఇదంతా ఆ భయం వల్ల వచ్చే రియాక్షనేనా? 100% అదేనండి. ఆ భయం వల్ల వాళ్ళు ఎదుటివారి మీద అతిగా ఆధారపడటం మొదలుపెడతారు. ప్రతి చిన్న విషయానికి వాలిడేషన్ వెతుకుతారు. అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నేను నీకు గుర్తున్నానా అని పదే పదే అడగటం. అవును, ఈ ప్రవర్తన ఎదుటివారికి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వాళ్ళు కొంచెం స్వేచ్ఛ కోసం మన నుండి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. చూసారా, మనం దేనికైతే భయపడ్డామో ఆ భయం వల్ల మన ప్రవర్తన మారి చివరికి అదే భయాన్ని మనం నిజం చేశాం. నిజమే. ఇది వినడానికి భయంగా ఉన్నా చాలా లాజికల్గా ఉంది. అందుకే ది సీక్రెట్ లాంటి పుస్తకాలు ఒక ముఖ్యమైన పరిష్కారాన్ని సూచిస్తున్నాయనుకుంటా. దృష్టిని మళ్లించటం. అంటే భయాల మీద కాకుండా కోరికల వైపు దృష్టి పెట్టటమని. సరిగ్గా పట్టుకున్నారు. పదే పదే నెగటివ్ ఆలోచనలు చేస్తే అది మన భావోద్వేగ స్థితిగా మారుతుంది. అందుకే పాజిటివ్ వైపు ఫోకస్ చేయాలి. కోరికల వైపు దృష్టి పెట్టటమంటే అండి, నాకు ఎలాంటి సంబంధం కావాలి అని ప్రశ్నించుకోవడమా? అవునండి. వాళ్ళు వదిలేస్తే ఎలా అని భయపడే బదులు నాకు ప్రశాంతమైన, నమ్మకమైన, పరస్పరం మద్దతిచ్చే సంబంధం కావాలి అని మనసులో స్పష్టంగా ఒక చిత్రాన్ని గీసుకోవాలి. ఆ భావనను ఊహించుకోవాలి, దాన్ని నమ్మాలి. దీన్నే విజువలైజేషన్ అంటారు. ఓహో, అంటే మన ఫోకస్ని షిఫ్ట్ చేస్తున్నామన్నమాట. అవును, మీరు ఏది కావాలనుకుంటున్నారో దానిపై ఫోకస్ చేసినప్పుడు మీ బ్రెయిన్ కెమిస్ట్రీ మారుతుంది. ఆ స్ట్రెస్ తగ్గిపోయి మీరు ఆందోళన నుండి బయటపడి చాలా ప్రశాంతంగా ఉంటారు. ఆ ప్రశాంతతే మీ ప్రవర్తనను మారుస్తుంది. ఇది వినడానికి చాలా బావుందండి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మరొక అంశముందండి. అది గత అనుభవాలు. ఆ పాత గాయాలు కదా. అవును. గతం తాలూకు బాధల నుండి బయటపడకుండా కొత్త సంబంధంలోకి వెళ్తే అది కూడా ప్రభావితమవుతుంది. ఇక్కడ ఈ సోర్సెస్లో కృతజ్ఞత లేదా గ్రాటిట్యూడ్ గురించి చాలా ఆసక్తికరమైన వివరణ ఉంది. అవునండి, లా ఆఫ్ అట్రాక్షన్లో గ్రాటిట్యూడ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. కానీ నాకొక డౌట్, సాధారణంగా ఎవరైనా మనల్ని బాధపెడితే వాళ్ల మీద కోపం, ద్వేషం ఉంటాయి కదా, వాళ్లను తిట్టుకుంటూ ఉంటాం. కానీ దానికి బదులుగా కృతజ్ఞత చూపించడమేంటి? ఇది కొంచెం కష్టమైన పనేమో కదా ప్రాక్టికల్గా? కష్టమే, కానీ చాలా పవర్ఫుల్ టూల్ అండి ఇది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, కృతజ్ఞత అంటే వాళ్ళు చేసిన మోసానికి థ్యాంక్స్ చెప్పడం కాదండి. ఓహ్, మనకి దేనికి కృతజ్ఞత? వాళ్ళు మనకొక పాఠం నేర్పినందుకు కృతజ్ఞత చెప్పడం. ఆ బంధం మన గురించి ఏమి నేర్పించింది అని ఆలోచించడం. అంటే ఆ చేదు అనుభవం నాకు నా గురించి ఏమి నేర్పించింది అని అడగడమా? అవును, నా బౌండరీస్ని ఎలా స్ట్రాంగ్గా చేసుకోవాలో నేర్పించిందా, నన్ను నేను ఇంకా ఎక్కువగా ప్రేమించుకోవాలని గుర్తుచేసిందా అని అడగడం ద్వారా మన దృక్పథం పూర్తిగా మారుతుంది. మనం ఆ విక్టిమ్ మోడ్లోంచి బయటకొస్తాం. అబ్బా, ఆ విక్టిమ్ మోడ్లోంచి బయటపడటం అనేది చాలా పెద్ద స్టెప్ కదా. అవును, ఎప్పుడైతే మనం నన్ను మోసం చేశారు అనే ఆ నెగటివ్ భావనను వదిలేసి నేనొక పాఠం నేర్చుకున్నాను అనే పాజిటివ్ భావనకొస్తామో మన ఎనర్జీ పూర్తిగా మారిపోతుందండి. రైట్, చాలా క్లియర్గా చెప్పారు. అయితే అండి, ఇప్పుడు వీటన్నింటినీ కాస్త ప్రాక్టికల్, వాస్తవికతతో ముడిపెడదాం. ఎందుకంటే ద సీక్రెట్ మరియు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతాల మీద ఒక పెద్ద విమర్శ కూడా ఉంది, మీకు తెలుసు కదా. చాలానే విమర్శలున్నాయి. ఏమంటారు? అదంతా వట్టి భ్రమ అని, కేవలం పాజిటివ్గా ఆలోచిస్తే అన్నీ జరిగిపోవు అని చాలామంది అంటుంటారు. ఒక్క నిమిషం, మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే నేనొక మంచి రిలేషన్షిప్ని మేనిఫెస్ట్ చేస్తున్నాను అని కేవలం కళ్ళు మూసుకుని మంచి ఆలోచనలు చేస్తే సరిపోతుందా? ఇది చాలామంది అడిగే ప్రశ్నండి. నాకైతే ఇది ఎలా ఉందంటే, ఒక అద్భుతమైన ఇంటి ప్లాన్ గీసుకుని ఇంకేం చేయకుండా ఆ ప్లాన్ చూస్తూ కూర్చుంటే ఇల్లు కట్టేసినట్లవుతుందా అనిపిస్తుంది. ప్లాన్ ఎంత అద్భుతంగా ఉన్నా పునాది తవ్వి ఇటుకలు పేర్చి శ్రమపడాలి కదా. ఇదే కేవలం సానుకూల ఆలోచనలు అంటే పాజిటివ్ థింకింగ్ మాత్రమే రాత్రికి రాత్రి అద్భుతాలు చేసేదు. ఇక్కడే మనం అసలైన సమతుల్యత అంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఆ బ్యాలెన్స్ ఏంటో కాస్త వివరిస్తారా? మీరు చెప్పినట్లే ఇంటి ప్లాన్ వేసుకోవడం అనేది మన ఎనర్జీని, మన భావనలను సరిచేసుకోవడం లాంటిది. కానీ ఆ ఇంటిని నిర్మించడం అనేది మనం రోజూ చేసే ప్రాక్టికల్ ఆచరణ. మనం చర్చిస్తున్న ఈ మూలాలు కూడా వాస్తవాన్ని విస్మరించమని ఎక్కడా చెప్పడం లేదు. అంటే యాక్షన్ కూడా ఉండాలంటారు. ఖచ్చితంగా. ఆరోగ్యకరమైన సంబంధాలకు సరైన కమ్యూనికేషన్ అవసరం, నిరంతర కృషి అవసరం, నిజాయితీ అవసరం. అంటే
ముందు మన లోపలి ప్రపంచాన్ని ఆ ప్లాన్ ప్రకారం సరిచేసుకుంటే బయట మనం చేసే పనులు వాటంతట అవే ఒక దారిలోకి వస్తాయి అని అంటారా? అవునండి. ఈ ఆకర్షణ సిద్ధాంతమంటే మనం కూర్చున్న చోటే ఉండి ఏదో మంత్రం వేయడం కాదు. అది మనం ఎలాంటి వ్యక్తిగా మారుతున్నాం అనే దాని గురించి. ఎప్పుడైతే మనం మానసికంగా బలంగా ఉండి ఇతరుల వాలిడేషన్ కోసం పాకులాడకుండా ఉంటామో. అంటే వాళ్ళ అటెన్షన్ కోసం ఎదురుచూడకుండా కదా? అవును. అలా చేయకుండా మనలో మనం పరిపూర్ణంగా ఫీలవుతాము. అప్పుడే మనం సరైన నిర్ణయాలు తీసుకుంటాం. అనవసరమైన డ్రామాలకు, టాక్సిక్ రిలేషన్స్కి ఆటోమేటిక్గా నో చెప్తాం. అప్పుడు నిజమైన, స్వచ్ఛమైన ప్రేమ మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అబ్బా! చాలా చక్కగా చెప్పారు. ఈ బ్యాలెన్స్ని అర్థం చేసుకోవటమే ఇక్కడ అత్యంత కీలకమనిపిస్తోంది. ఒకరు లేకపోతే నేను బతకలేను అనుకోవటం ఒక రకమైన అవసరం, కాని ఒకరితో కలిసి నా ఆనందాన్ని పంచుకోవాలి అనుకోవటం నిజమైన బంధం. అవును. అవసరంతో కాకుండా ఆనందంతో ముడిపడి ఉండాలి. సో, ఈ మొత్తం విశ్లేషణను మనం క్రోడీకరిస్తే ఒక విషయం అర్థమవుతుంది. మనమందరం తరచుగా అడిగే ప్రశ్న, నాకు సరైన వ్యక్తి దొరుకుతాడా అని. కాని ఆ ప్రశ్నను పక్కన పెట్టి, నేను సరైన వ్యక్తిగా మారుతున్నానా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మార్పు ఎప్పుడూ లోపలి నుండే మొదలవుతుంది. ఎగ్జాక్ట్లీ. అంతా అక్కడే మొదలవుతుందండి. మన ఆలోచనలు, మన భయాలను డీల్ చేసే విధానం, మనం మన పట్ల చూపించుకునే ప్రేమ, ఇవన్నీ కలిసి మన చుట్టూ ఒక అదృశ్య వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఆ వాతావరణమే మనకు సరిపోయే సరైన వ్యక్తులను ఆకర్షిస్తుంది. నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. స్వీయ ప్రేమ, సరైన దృక్పథం మరియు ప్రాక్టికల్ యాక్షన్, ఈ 3 మూలస్తంభాలపైనే ఏ దృఢమైన బంధమైనా నిలబడుతుంది. నిజమేనండి. మన మనస్సులోని ఆ భయాలను పక్కన పెట్టి, మనకు నిజంగా ఏమీ కావాలో దానిపై దృష్టి పెట్టినప్పుడు, ప్రతి అనుభవం నుండి ఒక పాఠాన్ని నేర్చుకున్నప్పుడు, మనం నిజంగా అర్హులైన సంబంధాలను ఆస్వాదించగలుగుతాం. నిజంగా. ఇవి చాలా ఆలోచింపజేసే విషయాలు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని రిలేషన్షిప్స్కి అప్లై చేయడం అనేది ఒక కొత్త కోణం ఇచ్చింది మనకి. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు వింటున్న మనందరి కోసం ఒక ఆలోచనను ఇక్కడ వదిలివెళ్లాలనుకుంటున్నానండి. తప్పకుండా చెప్పండి. ఈరోజు మనం మాట్లాడుకున్నట్లుగా, ఒకవేళ నిజంగానే మన జీవితంలోని సంబంధాలన్నీ మన అంతర్గత స్థితికి అద్దం పడుతున్నట్లయితే, ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. ప్రస్తుతం మీ జీవితంలో ఉన్న అత్యంత ముఖ్యమైన సంబంధం, లేదా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్న సంబంధం ఏదైనా కావచ్చు. అది మీలో ఇంకా నయం కాని ఏ భాగాన్ని మీకు చూపించడానికి ప్రయత్నిస్తోంది? చాలా లోతైన ప్రశ్నండి ఇది. అవును కదా? అద్దంలో కనిపిస్తున్న ఆ ప్రతిబింబాన్ని చూసి, అద్దాన్ని తుడిచే బదులు మన లోపలి ఆ భాగాన్ని బాగు చేసుకునే ప్రయత్నం మొదలు పెడదాం. ఈ ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం.